మేలుకతోనే ఉంటుంది. నీ వల్ల ఈరోజు నీ వల్లనే ఒక్క పండుగ మనశ్శాంతిగా చేసుకుంటలేవు. నువ్వు చేసుకో ప్రక్షాళన, మేము వద్దనట్లేదు. గోడ కట్టుకో, చేసుకో. మా ఇండ్లు ఊలగొట్టకుండా నువ్వు చేస్తేనే నువ్వు నిజమైన సీఎంవి. ఈ రోజు నువ్వు వచ్చి ఇండ్లు ఊలగొడతావు, ఇవి కూడా కొడతావు. ఎవరికి చెప్పి ఊలగొడతావు? వచ్చి బకెట్లు పెట్టుకొని పెయింట్ ఏమైనా అయిపోయిందా? ఏం చూసేస్తున్నావు? పెయింట్ అధికారులు మిమ్మల్ని ఒప్పించే చేస్తామంటున్నారు. మీకు మాకు వద్దే వద్దు. ఈ రోజు మా లక్షల ఇండ్లు కూలగొట్టి నువ్వు ఎక్కడో చెట్లలో వేస్తే పొద్దుగాల 6 గంటలకు పోతే రాత్రి 6 గంటలకు వస్తాం. పిల్లల్ని వదిలేసి కడుపులో పిల్లల్ని పెట్టుకొని పని చేసుకున్నాం మేము. ఇప్పుడు ఎక్కడ పోయా వేస్తే మేము ఎట్లా ఉండాలి? ఎక్కడికి వస్తాం? ఎవరు వస్తారు? ఇంత దూరం ఎవరు వస్తారు? మా పని ఎక్కడ పోవాలి? మా పిల్లల చదువులు ఎక్కడ పోవాలి? మా భర్తలు ఎక్కడ పోవాలి? డబుల్ బెడ్రూమ్ మాకెందుకు సార్? డబుల్ బెడ్రూమ్ కాకుండా మీకు ఎంత ల్యాండ్ ఉందో అంత ల్యాండ్ ఇచ్చి ఇల్లు కట్టిస్తామంటున్నారు. అట్లా ఓకే అంటున్నారా మీరు? దాన్ని గవర్నమెంట్ దిగి చెప్పాలి సార్, ప్రజలకు సమాధానం చెప్పాలి. నువ్వు వచ్చి మేము వేస్తాము పెయింట్ అని మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేయొద్దు. గవర్నమెంట్ పేద ప్రజల కోసం 10 మెట్లు నువ్వు దిగి రావాలి, వచ్చి మాకు సమాధానం చెప్పాలి. ఈ రోజు అధికారులను పిఎస్ వాళ్ళను పంపిస్తే కాదు, ఓట్లేసింది మేము, గద్దెనెక్కింది నువ్వు. వేరే దేశం వాళ్ళు వేస్తే గెలిచినావా? ఈ రోజు రేవంత్ సార్ నిన్ను అడుగుతున్నా కట్టు, గోడ కట్టు, ప్రక్షాళన చేయి. మేము కూడా ఆనందిస్తాం. మా పిల్లలు కూడా పార్కులలో ఆడుకుంటారు. ఈ రోజు మా రక్తం కష్టార్జితం చేసి మేము కట్టుకున్న ఇండ్లు ఎట్లా కూలగొడతావు? మా పిల్లలకి ఏం ఆస్తి ఇయ్యాలి? మా పిల్లలు అడుగుతారు, నువ్వేం సంపాదించినావు అంటారు. మీ పిల్లలు ఎంతమంది? ఏం చదువుతారు? బాబులు 5వ తరగతి 6వ తరగతి చదువుతారు పిల్లలు, చిన్న పిల్లలు. ఏం చేయాలి వాళ్ళకి ఏమి ఇవ్వాలి? ఇట్లా పోయిందని 2024లా నిజమైన సీఎం అంటే మన రేవంత్ రెడ్డి వస్తాడు. ప్రపంచానికి ఎక్కుతుంది ఇది రికార్డు. आड़ावाला हमारा घर हमको चाहिए, किसका भी न को हम लोग क्या वहाँ पर इतने साल 50 साल हम ना रह के अब अचानक निकाल दे तो कहाँ जाना? हम पूरे एक ही साइड है, आप किधर बोल के जाना? हमारी 2 बेटियां हैं, बच्चों को लेके किधर जंगल में जाना? हमारे मियाँ भी बीमार है, हॉस्पिटलों में हम कामा करके घर चलाते, अदर बीच में ऐसा करते, किधर जाना किधर क्या करना बोलो? अब हम सपोर्ट हमारे भाई के एरिया में आके है ना, गांव में भी नहीं है हम लोग, ना इधर भी नहीं है, काम करके जीते भाई। कोसी के एरिया में डालते, अब 200 किराया लगा लेके काम करने आएंगे, नको हमारे को जहाँ है हम लोग को वहीं छोड़ना, हमारे किसी का नको, बस हमारी మా ఇండ్లు తీసేసి డబుల్ బెడ్రూమ్ ఇస్తుంటారు. డబుల్ బెడ్రూమ్ మాకు వద్దు, మా ఇండ్లే కావాలి. మూసి ప్రక్షాళన చేస్తారా, సుందరీకరణ చేస్తారా? ఏది ఉందో దాంట్లో విడ్త్ ఎంత ఉంది, డెప్త్ ఎంత ఉందో చూసి డెప్త్ పెంచండి. మూసి ఎక్కడ స్టార్ట్ అయింది, అక్కడ డెప్త్ ఎంత ఉంది, ఇప్పుడు అది కలుస్తున్న డెప్త్ ఎంత ఉందో అందులో చేయండి. మూసి సుందరీకరణ చేయాలంటే ఇల్లే తీయనవసరం లేదు, దాంట్లో ఉన్న చెత్త చెదరం అంతా తీసినా సుందరీకరణ అయిపోతుంది. ఇప్పుడు మా పిల్లలు ఉన్నారు, ఇక్కడ చదువుకుంటారు, ఇప్పుడు తీసుకెళ్ళి ఎక్కడో డబుల్ బెడ్రూమ్ ఇస్తే మేము ఎట్లా వెళ్ళాలి? మా పని ఎట్లా చేసుకోవాలి? మేము ఎట్లా బ్రతకాలి? ఎలక్షన్ కాకముందు 6 గ్యారెంటీలు ఇస్తామన్నారు, ప్రజాపాలన అన్నారు. ఈ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ రాక్షస పాలన అయింది. ఇది ప్రజాపాలన కాదు, కబ్జా. ఇంతమంది కబ్జా కాదు, ఈ రోజు రేవంత్ రెడ్డి చేస్తుంది కబ్జా. ఇంతమంది ఇండ్లు కూలగొట్టి ఆయన చేస్తుండు. మేము ఎక్కడో ఎవరి దగ్గర వస్తారన్న టెన్షన్ లో మాకు ఫుడ్ పోవట్లేదు, అన్నం తినట్లేదు, పడుకోవట్లేదు. ఒకరు ఒక ఏరియా తర్వాత ఒకరు అంటారు. ప్రభుత్వం ఏమంటుందంటే మీకు ఎంత జాగా ఉందో అంత జాగిస్తాము, ఇండ్లు కట్టిస్తామని అంటుంది. మిమ్మల్ని ఒప్పించిన ఎవరితో అంటారు ఈ మాట? ఎవరు వస్తుండ్రు? ఎవరితో వచ్చి ప్రాక్టికల్ గా ఏ గవర్నమెంట్ అధికారి వచ్చి అట్లా చెప్తే మీ సమస్యలు ఏమేమి ఉన్నాయో అవన్నీ విని సమస్యలు పరిష్కరిస్తామని చెప్తే మీరు ఒప్పుకుంటారా? వాళ్ళని రమ్మనండి ఫస్ట్, వాళ్ళు వచ్చి వాళ్ళు ఏం ప్రతిపాదన పెడతారో చూసి అది మాకు అంగీకారం అయ్యి మా పిల్లల స్కూల్, మా పిల్లల భవిష్యత్తు బాగుంటే మేము ఒప్పుకుంటాం దానికి. కాకపోతే అక్కడ నుండి గవర్నమెంట్ ఆఫీసర్ కానీ ఎవరైనా వచ్చి ఇప్పుడు ఎలక్షన్ ఉన్నప్పుడు దండాలు పెడతారు, దండలు వేస్తారు, కాలు మొక్తారు. ఏజ్ వాళ్ళని ఆశీర్వాదం అంటారు, కాలు మొక్తారు. అదే ఏజ్ వాళ్ళ గోస ఎంత వెళ్తుంది ఇక్కడ, ఎంతమంది కన్నీళ్ళు, అంతమంది కన్నీళ్ళకి ఎవరి బాధ్యత? ఆ చనిపోయిన వాళ్ళకి ఎవరి బాధ్యత? ఎవరు చేయాలి? ప్రజాపాలన ఉందా? రాక్షస పాలన అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ లో కాంగ్రెస్ ఉంటుంది. అసలు వెతికి కార్డు గెలిపిస్తారు జనాలను. న్యాయం చెయ్యాలి. మా ఇండ్లు అసలు మీ సమస్యలు వినాలి, వాటికి అన్ని ఒకవేళ ఒప్పుకుంటే ఫస్ట్ పాయింట్ మా ఇండ్లు జోలికే రావద్దు. మేము ఎన్నో ఆశలతోటి రేపు మా ఫ్యూచర్ అని మేము కట్టుకున్న ఇండ్లు, ఎందుకంటే మా వయసు అయిపోయినాక కూడా ఇప్పుడు ఒక ఏజ్ వచ్చినాక కొడుకులు అన్నం పెడతారో పెట్టారో మాకు తెలియదు. మా ఇంట్లో మేము ఉంటాం, ఒక ముద్ద తింటాం, పడుకుంటాం. మా ఇల్లు మాకు కావాలి. మాకు శాతనాంతనాలు చేసినాం,
ఇప్పుడు చేత కాదు. ఒక బుక్క బోధిని పండుకుంటే అప్పుడు మీరు ఇల్లు కొడితే మీ ఏడ ఉండాలి, మీ ఏడ వండుకోవాలి. కొడుకులు కోడల్లో బుక్క పెట్టకుండా ఇప్పుడు ఏమంటారు అంటే నువ్వు సంపాదించింది ఇల్లు సంపాదించినావు, ఇది పోతుంది పోలేదు అని అన్నయ్య పెడతలేరు. మళ్ళీ మీ ఏడ బతకాలి. అదేనా చూపిస్తే బుక్క పెడతానని మేము ఆశతోనే కొనుక్కున్నాం. మళ్ళీ ఆ రోజు కొననాడు ఇది అలా పోతుంది అని చేయాలని బంద్ చేయవలసిన్నారు. బంద్ చేసి మేము కొనుక్కున్నాం. ఈ రోజుల్లో మాకెందుకు బాధలు వాడు. ఇప్పుడు ఇల్లులో పనిపోతే ఒక 4 రెడ్డి డుమ్మలు కొడితే మళ్ళీ రానిపోయి తల్లి పిల్లల తల్లి వస్తేనేమో 2 రోజుల మొదటి తల్లి వస్తే 3 రోజులు చెప్పులు చూసి ఎలా పడుతున్నారు కిరాయిల వాళ్ళు. మరి మేము ఎక్కడ పోవాలి, ఏడ ఉండాలి? ఏదో కూర్చున్నాం, కాస్త సంపాదించుకుందాం, అందులో ఉందాం, కోళ్ళలేక ముడుదాం, నా పిల్లలు పెట్టుకొని అనుకున్నాం. ఇప్పుడు 4 ఇళ్ళు ఉంటే రానియరు. 2 పిల్లలు 2 పిల్లలు ఉంటేనే ఇట్లా కిరాయిలో రానిస్తారు. 4 ముగ్గురు ఉంటే మీరు రావద్దు అంటున్నారు. ఇలా చుట్టం పడటం వస్తే ఎందుకోసం మీకు ఎప్పుడు వస్తారు ఎందుకు వస్తారు అని ఎలా కొడుతున్నారు. చుట్టాలు లేకుండా బక్కాలు లేకుండా బతున్నాం మేము సందనం వచ్చి. ఎట్లా ఉండాలి, ఎట్లా రావాలి? ఎవరు రాకుండా కిరాయిలో ఉన్న ఇండ్లకి ఇండ్లు ఇస్తామని ఒకవేళ సర్కారు చెప్తే ఒప్పుకుంటారా? ఇల్లు ఏడో ఇస్తారు, ఇల్లు ఇచ్చి ఆ రోజే ఇవ్వాలి, ఏడ కట్టిస్తారు. అడిగినాడో మొత్తం ఏది లేదు మమ్మల్ని అడగద్దు అన్నారు. ఇవాళ ఎట్లకెళ్ళి వస్తుంది, ఆయన ఎన్ని ఇల్లు ఇవాళ ఎట్లకెళ్ళి వస్తుంది. ఆ రోజు మొత్తం ఏది లేదు మమ్మల్ని అడగొద్దు, మా జోలికి రావద్దు అన్న వాళ్ళు. ఇవాళ ఎట్లా వస్తుంది మాకు ఇల్లు, ఏడ వస్తుంది? 4 కొడుకులుగా అన్నాం, 4 ఇల్లు కట్టిస్తారా? నాకు కట్టియాడు కదా, మేము కట్టియాడు కదా. మరి 4 కొడుకులకు ఎంతమంది పిల్లలు? మడిచికిద్దరు అయినా కూడా 6 పిల్లలు. 6 పిల్లలకి ఎవరు ఇల్లు కట్టిస్తారు? ఎక్కడ అత్తమా ఏడు ఉండాలి? ఇక ఎలా నువ్వేం సంపాదించింది ఏముందమ్మని ఎలగొడతారు. ఎలగొడితే ఎక్కడ బతకాలి? రోడ్డు మీద బతకాలి. రోడ్డు మీద బతికే బిచ్చ పట్టుకుంటాడు కూడా పోలీసులు ఎలగొడుతారు. మేము ఎక్కడ పోవాలి? మేము ఏడ బతకాలి? ఒక్కొక్క రూపాయి సంపాదించుకొని మేము గుడగొట్టుకొని 50 గజాలు జాగా కొనుక్కొని ఇంత గుడి చేసుకున్నాం. ఆ గుడిసెలో ఉన్నాం, కిరాయి లేకుండా బతున్నాం. ఇప్పుడు ఇంట్లో కిరాయిలు అడిగితే 10,000 12,000 అని అడుగుతుంది. మేము ఎక్కడ పోయి ఉండాలి సారు? సంపాదించాలనే పోతుంది. ఇప్పుడు మా వయసు అయిపోయింది, మేము ఏం చేయాలి, ఏం చేసి బతకాలి చెప్పురి. మేము రేవంత్ రెడ్డి అన్న గెలుస్తున్నాను మాకు సంతోషం పెడతాను అనుకున్నాం, సంతోషం పెడతాం. మా గుండెకాయ కోస్తున్నాను మేము అనుకోలే. మీకేం ఇప్పుడు అన్యాయం ఏం చేయము, మీ సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్తున్నారు. ఏం అన్యాయం వద్దు, ఏం సంతోషం ఇస్తుంది మాకు? ఏమి ఇస్తలేడు. ఇప్పుడు మా తల కొడుతుండు. ఇప్పుడు మేము ఏం సంతోషపడ్డట్టు? మేము సాగు బతుకులో మేము బోధించలే వండుకోను. ఇబ్బందులన్నీ తీర్చినాకనే మిమ్మల్ని పంపిస్తాము, మేము ఇంకా కూల్చామని చెప్తున్నారు. వద్దు, ఇంతమంది పిల్లలు వేసుకొని ఆడ ఉండవు, ఎక్కడ ఉండవు. మేము గెలిచిందని సంతోషపడ్డాం. అదే కేసీఆర్ అని గెలిచి మనిషికి 12 కిలోల బియ్యం ఇచ్చాడు, పండుగ చీరలు ఇచ్చాడు, మాకు నూనె ప్యాకెట్లు పంపి. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మిమ్మల్ని కూల్చామమ్మా, మిమ్మల్ని ఇప్పుడే పంపించము, మీ అందరికి మీ సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్తున్నారు. కాలువపట్టున్నా కూడా మాకు నీళ్ళు రాలే, కాలువపట్టున్నా కూడా మాకు నీళ్ళు రాలే, మాకు ఒక్క సుక్క నీళ్ళు రాలే. ఇల్లు కట్టుకున్నాం మేము, ఎట్లా మా ఇంట్లో మేము దస్తున్నాం అంతే. మాకు ఇల్లు రాలే, మేము దత్తమేమో సార్. ఆ సార్కు మీ ఇల్లు దత్తం రాసేమా? ఆయనకు మాకేమైనా రూపాయి ఇచ్చినా కొనుక్కోమని, మాకు ఆటాన్ని ఇచ్చినా మాకు కొనుక్కోమని. మాకు ఎక్కడిది? మాకు నీడ లేకుండా చేసేది ఎక్కడిది? ఆ సారు నీడ లేకుండా చేసేది ఎక్కడిది? మాకు అందరినీ సంతోషం పెడితే మళ్ళీ ఓట్లేస్తాము, కానీ ఈ నెత్తి కొడితే మేము ఎట్లా ఓట్లేస్తాం సారు? వేయలేము సారు, వేయలేము. మీ దగ్గర పోలేము. మా బస్తీల బస్ అంత ఒకటే, మేమందరం ఒకటే. నా 3 కుటుంబాలు సార్, మా 4 కుటుంబాలు మా. ఇప్పుడు సారు ఇల్లు కూలగొట్టేస్తా అంటుండు. ఎందుకు? దేనికోసం? మేము దేనికోసం సంపాదించుకున్నాం? మేము కూలగొట్టనిక సంపాదించుకున్నామా? మేము పైసా కూడా పెట్టుకొని పని చేసి ఒక ఇల్లు కట్టాలంటే ఎంత కష్టం మీద సార్ మీరు చెప్పుండి. ఎంత కష్టపడితే అవుతుంది, ఎంత కష్టపడితే ఒక చీర కొనుక్కోవాలంటే మాకు పానం దొరికేది. అట్లా అంటే ఇల్లు కూలగొట్టేస్తారు, మేము ఎట్లా ఊకుంటాలి?